లాలనాత్ బహవో దోషః తాడనాత్ బహవో గుణః తస్మాత్ శిష్యంచ పుత్రంచ తాడయేతు నతు లాలయేతు. కుమారులం కానీ శిష్యులం కానీ లాలించకూడదు. ఎంతవరకంటే శిష్యులు తనంతటి వారై ఎవరకు తాడిస్తూనే ఉండాలి, కానీ లాలిస్తేమా వాళ్ళు బాగా పండుకుంటారు, తింటారు, నిద్రపోతుంటారు. వ్యర్థమైన మాటల వల్ల సాధన చేయలేక సర్వేశ్వర సాక్షాత్కారాన్ని పొందలేరు. మీరు సాధన చేస్తున్న మాటికి శిష్యుడు గురువు అంతటి వారు అయ్యే వరకు శిష్యుని లాలించకుండా తాడిస్తూనే ఉండాలి, తిట్టుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. కుమారుడు తనంతటి వారయ్యే వరకు తాడిస్తూనే ఉండాలి, కానీ లాలిస్తేవా నీకు గురువు అవుతాడు. అందుకోసమే కుమారు వెనుక దంచేయడం. ఎంతవరకు అంటే 16 సంవత్సరాల వరకు కొట్టాల, తిట్టాల, నల్సాల వాళ్ళని. కానీ కోపంతో తిట్టడం లేదు తల్లిదండ్రులు. ప్రేమతో, ప్రేమ వాత్సల్యం వల్ల వాడు అతని ఉద్ధరణకు నిమిత్తమై, ఉద్ధరించుట నిమిత్తమై, ఉన్నత స్థితిని, ఉన్నత శిఖరాలు పొందుట నిమిత్తమై తల్లిదండ్రులు ఎట్లా తాడిస్తున్నారో ప్రేమ వల్ల. అగ్ని జ్ఞానులైనటువంటి వారు, సంఘ సంస్కరణకర్తలైన పుణ్యపురుషులు జ్ఞానులైనటువంటి వారు బయట సంఘ సంస్కరణకర్తగా పోయినప్పుడు అవసరమే ఒక సంఘం ఉద్ధరింపబడాలంటే. అందుకోసమే అనంతమైనటువంటి సముద్రమంత కరుణ, ప్రేమ పెట్టుకొని బయట నటిస్తూ వెళ్ళండి మీరు జ్ఞానులైనటువంటి వారు అని మహర్షులు చెప్పిన ఉపదేశం ఇది. వేద వ్యాసాది మహర్షులు. అందుకోసమే ఇక్కడ యహ సమిత్ప్రతితం క్రోధం అక్రోధీన నిరస్యతి దేవయాని విజానిహి తేన సర్వమిదం జగతు. ఈ జగత్తు పైన విజయాన్ని పొందాలంటే వచ్చుచున్నటువంటి కోపమును, దాన్ని ఎవరు శాంతమని ఆయుధము ద్వారా దాన్ని ఛేదిస్తారు, వారే పరమశాంతిని పొందుతారు. అందుకోసమే వేదవ్యాస మహర్షుల వారు దేశానికి అందించిన దివ్య సందేశములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ భగవద్గీతలో అమానిత్వం, అధంవిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆర్జవం, కపట రాహిత్యము. కపటం ఉండకూడదు. ఇక్కడ కపటం జ్ఞానులైనటువంటి వారు కామక్రోధ లోపమోహ మదమమాచరములు జయిస్తారు, దేహాభిమానాన్ని తొలగించుకుంటారు. కపటంతో ఉన్నవాడు జ్ఞాని కాడు, ఆడు అజ్ఞాని. అందుకోసం జ్ఞానులకు మాత్రం కపటం ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు. విశ్వశాంతికి ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారు. కపటముతో విహరిస్తున్న వారు కృంగిపోతారు.